అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఇక ముందు జబర్దస్త్ ఆదివారం 6 గంటలకి రాబోతుంది. పోటీ ఎలా ఉంటుందంటే ఒకళ్ళనొకళ్ళు కత్తులతో కటారులతో పొడుచుకు చంపేద్దాం అన్నంత కసి ఉంటుంది. ఏంటి అది సెట్ అయినట్లేదు గెటప్ పాట నీ యాటిట్యూడ్కి హాయ్ బాగున్నావా? ఇక్కడ హాయ్ అన్నారు, అక్కడ బాయ్ అన్నారు. ఏదైనా అన్నయ్యరా, నీ పనే బాగుంది. విజయ్ గారు కష్టపడి గెలిచి సీఎం అయితే త్రిష గారు చెయ్యూపినట్టు మేమంతా కష్టపడి స్కిట్లు చేస్తుంటే నువ్వు హాయ్ అని జస్ట్ చెయ్యూపితే చాలా అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళినా పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. ఒక అమ్మాయిని చూసి చేసుకుందాం అని దగ్గరికి వెళ్తే నాకు రిచ్ అబ్బాయే కావాలంటుంది. అందుకే రిచ్ అయిపోవాలని చెప్పి జబర్దస్త్కి వచ్చా సార్. ఎందుకంటే ఇక్కడ ఏదో బెస్ట్ పని చేస్తే 1000 రూపాయలు, బెస్ట్ పని చేస్తే 1000 రూపాయలు, పర్ఫార్మర్ ఆఫ్ ద డే అంటే 5000, ఎక్కువ స్కిట్లు కొడితే 50,000, ఇంకా ఎక్కువ కొడితే 1,00,000 ఏదో ఆషాఢం ఆఫర్స్ పెట్టారంటగా. కానీ సార్ డబ్బులు తీసుకుని నవ్వుకుని వెళ్ళే మీరు డబ్బులు ఇచ్చి మరీ నవ్వుకుంటున్నారా? మారిపోయినాయి అది. మొసలికి నీటిలో ఉంటే ఎంత బలం ఉంటుందో, నా మొగుడికి తాగుబోతు క్యారెక్టర్ అంత బలం ఉంటుంది. మద్యపానం అని ఎందుకన్నారో తెలుసా? మధ్యలోనే పానం పోతుందని మద్యపానం అన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? మాత్రలు వేసుకున్నావా? నీతో కిట్టి ఎత్తానే ఇంకా 2 టాబ్లెట్లు ఎక్కేసుకున్నారా? డబ్బులు కావాలి. ఎక్కడి చేస్తారా డబ్బులు? నేనేమైనా గంగవ్వనా? నెలలో పింఛన్ వస్తే బ్యాంకులో వేసుకోవడానికి? గంగవా బియ్యం నుంచి రాళ్ళు కింద పట్టే చూడు. గంగా నాదే, దాని పింఛన్ నాదే. రమేష్ అన్నకి రష్మికి పింఛన్ వస్తుందని తెలియదు, లేకపోతే నీకు కూడా కట్టేసేవాడు. మగవాళ్ళ ప్రేమ గొప్పదా, ఆడవాళ్ళ ప్రేమ గొప్పదా? ఆడవాళ్ళ ప్రేమ బంగారం లాంటిది, ఎప్పుడైనా పెరగొచ్చు, ఎప్పుడైనా తగ్గొచ్చు. కానీ మగవాళ్ళ ప్రేమ నీలాంటిది, ఎప్పుడు ఒకలాగే ఉంటది. అన్న డైలాగ్ నేను చెప్పాలన్నా దండం పెడతా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇష్టపడ్డా, కష్టపడ్డా, మీద పడ్డా, కింద పడ్డా, నాకు చివరికి ఇంత పెద్ద ఆలుగడ్డ. డాక్టర్ నాకేమైంది? తలకి దెబ్బ తగిలింది. రాము ఇంజెక్షన్. ఎక్కడున్నారండి? ఇంతసేపు మీరు రావడానికి? ఆయన మీ ఆయన కాదమ్మా, ఆగు పెద్ద డాక్టర్ పిలుస్తా. డాక్టర్ భాస్కర్ గారు చాలా బాగా చేశారండి స్కిట్. ఏమిటండి నరేష్ గారు ఈడి తలకు కూడా దెబ్బ తగిలిందా ఏంటి? రేపే ఆనంద్కి నీకు పెళ్లి. నేను ఒకతను ప్రేమించాను నాన్నగారు. ఆనంద్ కూడా ఇందాక ఒక అమ్మాయిని ప్రేమించాడు, వదిలేశాడు. అలాగే నువ్వు కూడా వదిలే. హద్దులు కూడా దాటాను నాన్నగారు. హద్దులు కూడా దాటిందంట. పెళ్లి అయిన తర్వాత ఏ హద్దు దాటుతుంది నాది మాట. పూజలైన నాన్నగారికి నమస్కారం. నేను ప్రేమించిన వాడిని వెతుక్కొని ఖర్చుల కోసం 500 రూపాయలు తీసుకొని వెళ్తున్నా. ఏంటయ్యా ఈ పిల్లలు 500 రూపాయలు తీసుకొని వెళ్ళడం ఏంటి? అమ్మాయి వెళ్ళిపోయిందని ఆలోచించుకుంటూ 500 గురించి మాట్లాడతావేంటి నువ్వు? ఇప్పుడు నాకు పెళ్ళేలా? శశిరేఖ నాన్నగారు అమ్మాయి ఏదా? ఇదిగో మీకు ఈ లెటర్ ఏమని చెప్పి వెళ్ళిపోయింది. ఇది కూడా వెళ్ళిపోయిందా? నాన్నగారు నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించాను, అతను పెళ్లి చేసుకొని వెళ్తున్నాను. వెళ్తూ 500 ఈ 500 తీసుకొని వెళ్తున్నారు. బాధగా లేదా? పులి ప్యాంట్ రివర్స్ వేసుకున్నావు. తెల్లారి నుంచే ఇరేసిన పోతున్నా అన్న మాటకి ఫ్యాన్ టెప్పున పోతున్నా, అందుకు జిప్పానకి తీసుకున్నా. బావగారు మా కట్టుబాట్ల ప్రకారం పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు ఖచ్చితంగా పాటలు పాడాలండి. ఏంద్రా వాళ్ళ ముందర పరుగు తీసాడవు? మన ఫ్యామిలీ పాట పాడరా, పౌరుషముండే పాట. చెమ్మ చెక్క చెమ్మరా
రాననుకున్నారా రాలేననుకున్నారా? మీరు అక్కడెక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారని అనుకున్నాం. జబర్దస్త్ ఇప్పటి నుంచి మన కోసం సండే వారం టెలికాస్ట్ అవుతుంది. సండే వారం Yeah. తెలుగులో చెప్పండి. రవివారం టెలికాస్ట్ అవుతుంది. అంటే ఇదన్నీ చెప్తారు కానీ ఆదివారం అని మాత్రం చెప్పలేనా? ఎందుకు చెప్పను? ఏం మాట్లాడతాడు నువ్వు? నేను సాధించానండి. నెలకి 1,00,000 రూపాయలు సారి రాసి ఇంకా మనం పెళ్లి చేసుకుందాం పద. నీకు ఎన్నిసార్లు చెప్పాను 10 మంది ముందు పడి సర్దుకోమని. నాకు పెళ్ళయింది. పెళ్ళయిందా? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము. ఆ రోజు నన్ను కాపాడబోయి ఈయన కరెంటు స్తంభం మీద పడితే ఏంటో బాడీ పార్ట్లు మొత్తం ఫెయిల్ అయిపోయాయి. బాడీ పార్ట్స్ పంచేవాడితో ఏం చేస్తావే నువ్వు? ఆయనకు పని చేయకపోతే ఏంటి శ్రీకాంత్రా హార్ట్ డ్యామేజ్ అయింది. అరే హార్ట్ బాలేదు అంటాడు కదరా, ఇంకెందుకు వదిలివచ్చు కదా హ్యాపీగా. సార్ సిగరెట్ కలుస్తారండి సార్? ఎలాగైనా హార్ట్ పోయింది కదా, కొత్తది వస్తుంది కదా. సార్ మీకు అంత బాగానే ఉంది, ఎక్సర్సైజ్ లాంటి ఇప్పిస్తారా? అయ్యో నాకు ఎక్సర్సైజ్ అస్సలు రాదు. చూడు ఈ రోజు నుంచి సండే ఇస్ నాట్ జస్ట్ సండే బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ డే. లవ్ మ్యారేజ్ బాగుంటదా అరేంజ్ మ్యారేజ్ బాగుంటదా? అసలు ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లు అరేంజ్డ్ మ్యారేజ్లు లేవమ్మా. వేరే వాళ్ళని లవ్ చేసి మనల్ని అరేంజ్ చేసుకునే మ్యారేజ్లే ఉన్నాయి. చిచి ఆదివారం సాయంత్రం డోంట్ మిస్.